హాయ్ అండి, ఈరోజు వీడియోలో పసుపు మామిడల్లం హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదంతా అయిపోయింది చూడండి, ఎండిపోయింది. ఇంకా ఇక్కడ ఉండేదే కాదు, ఈ 2 సెక్షన్స్లో ఉంది. ఇది పసుపు, అది మామిడల్లం. అటుపక్క టబ్స్లో కూడా వేశాను, 3 టబ్స్ ఉన్నాయి. అవి కూడా మొత్తం ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇంకా చామదుంపలు కూడా ఉన్నాయి, బట్ ఈరోజు టైం చూసి అవి కూడా హార్వెస్ట్ చేస్తాం, లేదంటే ఇవి మాత్రమే ఆపేస్తాము. నేను సుష్మా, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప. పొలాలలో అయితే ఇవి ఒక 3 డేస్ ముందే ఈ ఎండిపోయిన మొక్కలంతా కూడా తీసేస్తారంట. మరి తవ్వడానికి అడ్డం వస్తాయనో, లేదంటే అది తీయడం వల్ల గడ్డం ఇంకా ఆరుతుంది బాగా నేలనో, రీజన్ ఏదో కానీ మొత్తానికైతే ఒక 3-4 రోజుల ముందే అంతా తీసేస్తారంట మొక్కలు క్లీన్గా. ఆ తర్వాత తవ్వుకుంటారంట. నాకు పనికి వచ్చే అక్క చెప్పింది. ఇక ఇక్కడ ఎలా ఉన్నాయో గడ్డలు చూడాలి. ఇంతకుముందు టబ్స్లోనే పెంచాను, నేలలో ఫస్ట్ టైం వేయడం. పసుపు మామిడల్లం వేశాను. ఇప్పుడు తవ్వుతున్నది పసుపు, అటుపక్క సెక్షన్లో మామిడల్లం కూడా ఉంది. నాకైతే నేలలో తవ్వడం బాగా కష్టం అనిపించింది. అసలు సైజ్ కూడా డిఫరెన్స్ మీకే తెలుస్తుంది చూడండి, టబ్స్లో ఉండేకి నేలలో ఉండేకి. అందరూ నేలలోనే సూపర్ ఉంటుంది అనుకుంటారు కదా, ఈరోజు చూపిస్తాను నేను. ఇదిగోండి, ఫస్ట్ది అయితే తీసాము, హార్వెస్ట్ చేసాము. ఈ సైజుకి వచ్చింది. ఇంకా ఈసారి నెలలో వేసినప్పుడు బోజలు పెద్దవి వేయాలి అనుకుంటున్నాను నేను. ఈ కొద్ది రోజులకి అణిగిపోయిందనమాట మొత్తం. అంటే ఎత్తుగా గట్టులాగా చేస్తాం కదా, వాటిల్లో గడ్డలు పెడతాం కదా, అవి బోజలు అంటాం మేము. ఆ బోజలు ఇంకొంచెం పెద్ద వేస్తే బాగా లూజ్గా సాయిల్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం గడ్డ ఊరేదేమో అనిపించింది నాకు. ఈసారి ట్రై చేస్తాను. ఇక నేను కూడా ఫస్ట్ అంతా ఈ చెత్త ఆకు అంతా పక్కకు తీసేసాను. తీసిన తర్వాత తవ్వడానికి ఈజీగా ఉంటుంది, ఏవి ఎక్కడ ఉన్నాయో కనిపిస్తుంది అనమాట. సో మరి మొత్తం వీడియో చూపించకుండా, అంటే మట్టిని స్టార్టింగ్ నుంచి తవ్వడం చూపించకుండా ఫస్ట్ అంతా తీసి పెట్టుకొని తర్వాత గడ్డ లేపేది చూపిస్తున్నాను. చాలా వరకు కట్ చేసి లేట్ అయిపోతుంది అనేసి, అనవసరంగా వీడియో ప్రొలాంగ్ అయిపోతుంది. నాకు కొంచెం కాఫ్ కోల్డ్ అయింది, అందుకే కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది. ఇదిగోండి, మొత్తం ఇలా పై మట్టి అంతా తీసేసి చూపిస్తున్నా. వాయిస్ కట్ అయింది యాక్చువల్గా, మైక్ కనెక్ట్ చేయకుండా వైర్ ఒకటే కనెక్ట్ చేశాము. ఈ పాప మనకి పోయిన సంవత్సరం పసుపుకి తోడొచ్చింది హార్వెస్ట్కి, విద్యశ్రీ పేరు. గుర్తుందనుకుంటా, పాత సబ్స్క్రైబర్స్కి అయితే ఖచ్చితంగా గుర్తుంటుంది. సేమ్ పసుపు మామిడల్లం పోయిన సంవత్సరం టబ్స్లో వేసినాము, అప్పుడు హార్వెస్ట్ చేసేకి తోడొచ్చింది. ఈరోజు నేను ఒకదాన్ని చేసుకుంటుంటే చూసి నేను చేస్తాను ఆంటీ అని చెప్పేసి వచ్చిందనమాట. ఎదురుగానే గార్డెన్ ఎదురుగానే షాప్ ఉంటుంది వాళ్ళకి, కాబట్టి నేను ఏం చేసినా కూడా కనపడుతూ ఉంటుంది గార్డెన్లో పని. ఎప్పుడు హెల్ప్ వచ్చేస్తుంది పాప. సో విద్యాశ్రీ హెల్ప్తో ఈరోజు కొంచెం ఈజీగానే అయ్యింది వర్క్ అని చెప్పాలి, లేదంటే ఒక్కదాన్ని అయితే ఇంకా చాలా కష్టపడేదాన్ని. చూడండి ఎంత నిండుగా వచ్చేసాయో గడ్డలు. ఇంకా అవన్నీ తవ్వి మట్టి తవ్వాలి, కానీ గట్టిగా తవ్వకూడదు, చూసుకొని తవ్వాలి, గడ్డలు విరిగిపోతాయని. అక్కడికి కొన్ని గడ్డలు అక్కడక్కడ దెబ్బ తిన్నాయి, అంటే చిన్న వాటికి దెబ్బ పడిందనమాట. ఇంకా అసలే దెబ్బ పడకుండా తీయడం అయితే కష్టం కదా. ఈ పసుపు మామిడల్లో ఇలాంటివి దుంప జాతివన్నీ కూడా 7-8 నెలలు క్రాప్. ఇది భూమిలో ఉండేటివి చాలా వరకు. ఆలుగడ్డ ఇలాంటివి తొందరగా వస్తాయి. చామదుంప, కందగడ్డ, ఈ అల్లము, మామిడల్లము, పసుపు ఇవంతా కూడా 8 months క్రాప్స్. 8 months ఉండాల్సిందే. చామదుంపలు అయితే మనం 4 monthsకే తీసి కొద్ది రోజులు ఆరనిచ్చి వండుకోవచ్చు. లేదు అలాగే వండి వెంటనే తీసి తొందరగా అంటే నాలుక కరిచినట్లు కొరికినట్లు అయిపోతుంది తిన్నప్పుడు. అది నేను ఒకసారి సఫర్ అయ్యాను. సో జాగ్రత్త, మనం హార్వెస్ట్ చేసిన వెంటనే వండకుండా, అంటే 8 months దాటింది అంటే పర్లేదు, దానికి కొంచెం ముందు అయినా కూడా అది ఇంకా ప్రిపేర్ అయ్యి ఉండదన్నమాట.
సో మనం కొద్ది రోజులు దాన్ని 1 వీక్ కానీ 10 డేస్ కానీ గడ్డలు అలాగే కోసి వదిలేసి తర్వాత వండుకోవడం బెస్ట్. ఇక ఈ పసుపు మామిడల్లంకి ఫర్టిలైజర్స్ అంటూ స్పెషల్గా ఏమి ఇవ్వలేదు. స్టార్టింగ్లో మట్టి సాయిల్ మిక్స్ చేసేటప్పుడు, అంటే పాట్స్ కాదనుకోండి, నేలలో కూడా మనం మిక్స్ చేస్తాం కదా ఎనర్జీకి ఏమన్నా, ఆ మిక్స్ చేసేటప్పుడు వేపపిండి కొంచెం ఎరువు వేసాను అంతే, ఇంకేం వేయలేదు. మధ్యలో కూడా ఒక్కసారి వర్మీ కంపోస్ట్ లాంటిదే ఇంకొక లార్వా కంపోస్ట్ ఉంది, అది నేను చూపిస్తానని చెప్తూనే ఉన్నా, రిజల్ట్ వచ్చాక చూపిస్తానని. నాకైతే రిజల్ట్ బాగా అనిపించింది. అంటే గడ్డి వస్తూనే ఉంది అంటే దీనివల్ల కాదు, ముందు వేసిన పేడ ఎరువు ఆల్రెడీ గడ్డి ఎక్కువ రెగ్యులర్గా తీయకుండా గింజలు వచ్చే వరకు ఉండి లేట్ అవ్వడంతో ఇంకా గడ్డి కంట్రోల్ అవ్వలేదు, టైం పడుతుంది. కానీ పోయినసారి వేసిన లార్వా ఎరువు మాత్రం చాలా బాగా పనిచేసింది, నాకు మొక్కలకి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో నేను అది ఖచ్చితంగా ఏంటి అనేది చూపిస్తాను. అవి కిలో ప్యాకెట్స్లో కూడా ఉంటాయంట. ప్రతి సిటీలో ఆ కంపెనీ అయితే దొరుకుతుంది, ఆర్గానికే అది కూడా. మనకి నేనైతే 50 కిలోస్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను, పెద్ద మూటలు. 1 కిలో కూడా ఇస్తారు అని చెప్పారు వాళ్ళు. సో రిజల్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి, నేను చూపిస్తాను తర్వాత వీడియోలో ఏంటి వాడాను అనేసి. ఇక ఇదంతా పసుపు అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ 2 బుట్టలకి అయితే అయ్యింది. ఇక నెక్స్ట్ మామిడల్లం సైడ్ వెళ్ళాను. ఇక్కడ ఆల్రెడీ ఏవేవో పిచ్చి మొక్కలు కూడా వచ్చాయి. అంటే ఉస్తి మొక్క ఒకటి వచ్చింది, గ్రీన్ గోంగూర ఒకటి ఉన్నింది, ఎండిపోయింది, అది తీసేసాను. ఇక పిచ్చి మొక్కలంతా ఒక సైడ్, కానీ అటుపక్క అంతా చెత్త ఉంది, నీట్ చేసుకోవచ్చు కదా అని కొందరికైతే అనిపిస్తుంది ఖచ్చితంగా. చెప్తాను ఆ విషయం కూడా. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి బయటికి, ఇవంతా కూడా బుడిపల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవంతా కూడా మామిడల్లము. ఆ ప్లేస్లో అంతా నెమ్మదిగా తవ్వుకోవాలి. ఇక చెత్త ఎందుకుంది అంటే ఇక్కడ చిక్కుడు చెట్టు ఉన్నింది, పాపిడి చిక్కుడు ఇంకా అనపగింజలది అనమాట. ఆ చెట్టు అంతా తీసేసిన తర్వాత దాని ఆకులు అంతా రాలి చెత్త ఉంది. అలాగే ఎందుకు పెట్టాము అంటే మళ్ళీ డబల్ పని ఎందుకు, ఈ పాదులలో ఇదంతా తవ్వేసిన తర్వాత ఆ చెత్తనే వేసేసి పాదులు మళ్ళీ బోజలు కట్టి ఇక్కడ స్వీట్ పొటాటో వేద్దామనేసి అనుకున్నాను నేను. ఎరువులాగా అవుతుంది కదా ఎండు చెత్తనే ఇందులో వేసేస్తే, అందుకనేసి ఈజీ ఉంటుంది. మళ్ళీ అంతా మూటకెత్తి క్లీన్ చేసి వేయడం అందుకు అక్కడి నుంచే తోసేస్తే సరిపోద్ది అనేసి ఇంకా అది అలాగే క్లీన్ చేయకుండా ఉంచాము ఆ లైన్. సో మామిడల్లం కూడా హార్వెస్ట్ అయిపోతుంది. మామిడల్లంకి ఎక్కువ నీటి బుడ్డలు ఉన్నాయి, పసుపుకి అస్సలు లేవు. మామిడల్లంకి ఇంతకు ముందు కూడా నాకు గుర్తుంది, మామిడల్లంకి నీటి బుడ్డలు చాలా వచ్చాయి. అవి కూడా తింటారేమో అని ఇంతకుముందు అనుకున్నాను, కానీ తినరంట. స్మెల్ కూడా మామిడల్లంలాగా ఏమీ ఉండదు, నీటి బుడ్డలు తుంచి చూశాను నేను. మరి నీళ్ళు తక్కువ అవ్వడంతో వస్తాయా ఎక్కువ అవ్వడంతో వస్తాయో తెలియదు, ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. ఇక ఆ సెక్షన్ మామిడల్లం అయిపోయింది. ఇక పసుపు ఉంది, ఇక్కడ 3 టబ్స్లో కూడా పసుపే వేశాను, మనకి ఇంటికి ఎక్కువ అవసరం కదా పసుపు అనేసి. ఈ పసుపు టబ్స్లో వేసిన వెంటనే నిండుగా వచ్చేది, కానీ మా రాకీ డిప్ సిస్టమ్ పెట్టడంతో ఇటుపక్క కదా రాకీ తిరిగే ప్లేస్, ఫుల్ దాన్ని తామ ఉందనేసి తవ్వి ఇది చేసేసాడు. ఒక్క మొక్కే నిలబడింది ఈ టబ్లో, అయినా కూడా చూడండి ఎంత లావు వచ్చేసిందో గడ్డ. నేలలో కంటే నాకైతే టబ్లోనే గడ్డ లావుగా ఊరినట్లు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటో, ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. లేదు నేలలో మార్పులు ఏమన్నా, నాకు తెలిసి బోజలు పెద్దవి కడితే సాయిల్ లూజ్ ఉండే కొద్దీ గడ్డ ఇంకా బాగా ఊరుతుందేమో అనిపించింది. ఈసారి అట్లే చేస్తాను. ఇక్కడ చూడండి, ఇందులో ఒక టూ ఉంచింది రాకి, మిగిలినటువంతా తవ్వేసి పెట్టేశాడు. ఇవంతా కూడా పసుపు మనకి ఎట్లా సేల్కి కావాలి, ఇంట్లోకి కావాలి, మళ్ళీ ఒక 1 ఇయర్ సరిపోయేమైనా కావాలి అనేసి ఇంకా 3వ టబ్ ఇది. దీంట్లో కూడా పసుపే ఉంది. ఈ 3 టబ్బులది హార్వెస్ట్ చేసేస్తున్నాం ఫాస్ట్గా.
రాకీ తవ్వకుండా పాడు చేయకుండా ఉంటే చక్కగా వచ్చేవి. నాటిన నెక్స్ట్ డేనే తవ్వి కొన్ని గడ్డలు అయితే బయటికి గుడిపడేశాడు. అక్కడికి 2-3 టైమ్స్ చూసి పెట్టాను. ఇంకా చూడకుండా మిస్ అయిపోయినవి ఉంటాయి, తవ్వడం వల్ల పాడైపోయినవి ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకైతే టబ్లోనే గడ్డ బాగా ఊరింది, లావుగా అనిపిస్తోంది. సాయిల్ కూడా మంచిగా పొడిగా మనం మిక్స్ చేసి కలుపుతాం కాబట్టి టబ్లో గట్టి పడదనమాట, బాగుంటుంది. మా రాకీ చూడండి వాటర్తో ఆడుకోవడం ఎంత ఇష్టమో. ఏ కుక్కకైనా సరే ఎండల కాలం వచ్చేసరికి నీళ్ళతో ఆటలు అంటే చాలా ఇష్టపడతాయి. అవి వేడిగా ఉంటుంది కాబట్టి నార్మల్గానే ఇష్టం వాటికి ఆడుకునే, కానీ స్నానం చేసేకి అస్సలు ఇష్టం లేదు. ఎంత రచ్చ చేస్తాడో ఒకరోజు వీడియో పెడతానులేండి. మా వాడికి స్నానం చేపియాలంటే మేము కూడా దడిచిపోవాల, మొత్తం అంత అల్లరి చేస్తాడు, అరుస్తాడు, మమ్మల్ని ఖర్చేలాగా గుర్ర అంటాడు, వద్దు పోయొద్దు అనేసి ముండికేస్తాడు అసలు. సో ఇది అండి వాల్టీ హార్వెస్ట్. చూసారు కదా, ఇదంతా పసుపు, ఇదంతా మామిడల్లం అయితే ఒక పక్క తవ్వుతుంటేనే స్మెల్ అయితే మళ్ళీ మంచిగా వస్తుంది. పసుపు కూడా అంతే, తవ్వేప్పుడే. మామిడల్లంకి మొత్తం బుడ్డలు ఎక్కువ వచ్చేసాయి. ఇవి కొన్ని తీసాం కానీ కొన్ని ఉన్నాయి తీయాలి. పసుపుకి అస్సలు బుడ్డలు రాలేదు, మరి రావేమో తెలీదు. పోయినసారి కూడా అంతే అనుకుంటా, మామిడల్లంకి వచ్చాయి. నాకైతే నేలలో కంటే టబ్స్లోనే లావుగా వచ్చినట్లు అనిపించింది గడ్డ. నేలలో ఎక్కువ వచ్చాయి కానీ చిన్నవి వచ్చాయి. నేను ఎప్పుడు వీడియో తీసినా ఏదో ఒకటి అయితే అమ్ముతూ ఉంటారు ఇక్కడ, అది మాత్రం తప్పట్లేదు. సో ఇది అండి వాల్టీ హార్వెస్ట్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా చామదుంపలు ఉన్నాయి, ఇంకా ఒకటి పెద్దది కందగడ్డ అది కూడా ఉంది ఒక చెట్టు. సో అది ఇంకొక రోజు హార్వెస్ట్ పెట్టుకుంటాం. ఇప్పటికే ఎండ చాలా అయిపోయింది, ఎండ ఎక్కువ అవడంతో కష్టం అయిపోతూ ఉంది తవ్వేది కూడా. సో మొత్తానికి చాలా వచ్చింది పసుపు. ఇందులో కొద్దిగా అయితే ఇంటికి పౌడర్ చేసేస్తాము, కొద్దిగా అయితే సేల్కి పెట్టేస్తాను. ఇంకా పొలం దగ్గర కొన్ని వచ్చి ఉండాలి, అవి కూడా తీసి సేల్కి పెట్టేస్తాను. మామిడల్లం అయితే కొద్దిగా సేల్కి, కొద్దిగా పచ్చడికి. నాకు మామిడల్లం నేను ఎప్పుడు పచ్చడి పెట్టలేదు. దీన్ని పచ్చడి ఎలా పెడతారో నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో చెప్పండి తెలిసిన వాళ్ళు. ఈ సీజన్కి పెట్టచ్చా, ఇంకొద్ది రోజులు ఆరబెట్టి పెట్టుకోవాలరా, నాకు అసలు ఐడియా లేదు, దీని గురించి చెప్పండి. ఇది కొన్ని గడ్డలు పులుసు కూడా పెడతారు కదా, అది కూడా ట్రై చేస్తాం ఈసారి. ఎందుకంటే పొలం దగ్గర కూడా వచ్చినట్టు ఉంటాయి కాబట్టి టెన్షన్ లేదు, చాలానే వస్తాయి మనకి. సో ఇది వాళ్ళ వీడియో. మనకి పోయిన సంవత్సరం పసుపు మామిడల్లంకి, ఈ సంవత్సరం పసుపు మామిడల్లంకి వచ్చి హెల్ప్ చేసిన విద్యాశ్రీకి థ్యాంక్ యూ సో మచ్. హాయో బాయో ఏదో ఒకటి చెప్పినా, గమ్మునుంటావు, చెప్పు బాయ్ ఒకటే. ఓకే అండి, మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. ఏదో ఒక డిస్టర్బెన్స్ సౌండ్ అయితే వస్తూనే ఉంది, మరి మీకు వాయిస్ క్లియర్ ఉందో లేదో నాకు ఎడిటింగ్లో కానీ అర్థం కాదు. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త క్రాప్ కోసం మన దగ్గర కొత్త సీడ్స్ తీసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబర్స్ అయ్యే ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే, అంటే స్వార్థంగా చెప్పట్లేదు, బిజినెస్ గురించి చెప్పట్లేదు, సబ్స్క్రైబర్స్కి అయితే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్లో. సో మీరు మిస్ అవ్వకుండా చూస్తారనమాట. ఓకే, ఈరోజు కొత్త సీడ్స్ హార్వెస్ట్ చేస్తున్నారు, ఇవి అవైలబుల్ ఉన్నాయి అని మీకు తెలుస్తుంది, అందుకోసమే. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కొత్త వీడియోస్ ఎప్పుడు మీకు అప్డేట్ ఉంటారు, నేను కొత్తగా పండించే సీడ్స్ కూడా అప్డేట్ ఉంటారు. సో ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.